థ్రిల్లర్ సినిమాల ప్రేమికులారా, నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉన్న 6 అద్భుతమైన మలయాళం థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం. ఐఎన్డిబిలోనూ మంచి రేటింగ్లు సాధించిన ఈ చిత్రాలు మిమ్మల్ని ఉత్కంఠలో ముంచెత్తుతాయి. థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం. అయిను పెద్ద అభిమానులా? అయితే మీరు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉన్న ఈ మూవీస్ను మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ సినిమాలకు ఐఎన్డిబిలోనూ మంచి రేటింగ్ నమోదైంది. మరి ఆ సినిమాలకేవి? కురూప్. ఐఎంఏ రేటింగ్ 7 కురూప్ 2020లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటించాడు. ఇదో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. సుకుమార కురూప్ అనే క్రిమినల్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తన లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరో వ్యక్తిని చంపి పారిపోయిన వ్యక్తి ఆ తర్వాత దానిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తప్పులు చేస్తాడు. కొన్ని దశాబ్దాలుగా అతడు పోలీసుల కలుగప్పి ఎలా తప్పులిచి ఉండడమిదే ఈ తెలుగులో ది టీచర్. ఐఎన్డిబి రేటింగ్ 6.9 పాల్ నటించిన మూవీ ది టీచర్. 2020లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఆమె నటించింది. తనను శారీరకంగా మానసికంగా వేధించిన 4 స్టూడెంట్స్ పై ప్రతీకారంతో రగిలిపోయే టీచర్ స్టోరీ ఇది. చివరి వరకు మంచి ఉత్కంఠ రేపుతూ సాగే సినిమా ఇరట్ట. ఐఎన్డిబి రేటింగ్ జోల్ రోలో నటించిన థ్రిల్లర్ మూవీ ఇరట్ట. ఓ పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్లోనే కన్ను మూస్తాడు. అతని తలపై బుల్లెట్ గాయం ఉంటుంది. ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకునే అతని కవల సోదరుడు దీనిని ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ మూవీ స్టోరీ. తెలుగులోనూ చూడొచ్చు. అన్వేషిపిన్ కండెతుం. ఐఎండిబి రేటింగ్ 7.4. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన మూవీ అన్వేషిపిన్ కండెతుం. ఇది ఇద్దరు అమ్మాయిల హత్యల ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగే స్టోరీ. పోలీస్ డిపార్ట్మెంట్కు సవాలుగా మారిన 2 వేర్వేరు హత్య కేసులను ఓ పోలీస్ అధికారి ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ సినిమా స్టోరీ. ఐఎన్డిబిలో 74 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. నాయట్టు. ఐఎంబరి రేటింగ్ 8 నాయట్టు. 29 అలవాడెండవి ఉండాల వచ్చిన థ్రిల్లర్ మూవీ. ఓ అనవసర కేసులో తమను ఇరికించడంతో 3 పోలీస్ అధికారులు పరారీలో ఉంటారు. ఆ 3 జీవితాలు ఏం కాబోతున్నాయన్నదే ఈ నాయట్టు మూవీ స్టోరీ. జోజు జార్జ్, కొంచెకో బోబన్, నిమిషా సజైన్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. ఐఎన్డిబిలో 8 రేటింగ్ ఉన్న ఈ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు. జనగణమన. ఐఎన్డిబి రేటింగ్ 83. జనగణమన ఎడ్డివెడ్డిలో ఇంలో మన 2022లో థ్రిల్లర్ 3 రేటింగ్ సొంతం చేసుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించాడు. ఓ ప్రొఫెసర్ మృతి. ఆ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ మలయాళం థ్రిల్లర్ సినిమాలు మీకు మంచి వినోదాన్ని అందిస్తాయని ఆశిస్తున్నాము. నెట్ఫ్లిక్స్లో వీటిని వెంటనే చూడండి.